ఇప్పుడే మీకు చాలా క్లుప్తంగా మా కుమార్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో పదవుల కోసం కొంతమంది వస్తారు, పదవి కోసం కొంతమంది వస్తారు, ప్రజల్లో ఉండాలని చెప్పి కొంతమంది వస్తారు. ఎవరు ఏందనేది గుర్తించేది కార్యకర్తలు. దయచేసి అటువంటి అవకాశవాదాలను గుర్తించకపోతే మన ప్రాంతం చాలా ఇష్ట పరిస్థితుల్లో తయారవుతూ ఉంది. రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఆ ప్రాంతానికి నష్టమే జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుందంటే ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలియదు, కార్యకర్తల కష్ట సుఖాలు తెలియదు, గెలిచిన సర్పంచులను కష్టం కూడా తెలియదు. గెలిచినో ఓడిపోయిన సర్పంచ్ కూడా వాళ్ళ విలువ కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే గెలిచినాక ఓడిపోయిన వాళ్ళు ఒక 10,000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు వారికి కూడా అన్ని ఓట్లు వేసింది కాబట్టి వాళ్ళని కూడా కాపాడుతున్న బాధ్యత. లీడర్ అంటే ఒకరిని తెల్లబట్టలు వేసుకొని తిరిగిన లీడర్ కాదు, అందరినీ కాపాడిన వ్యక్తి లీడర్. ఇలా 2 ఉదాహరణలు చెప్తా. ఇదే మార్కెట్ చైర్మన్ ప్రమోద్ కుమార్ గారికి 3 సంవత్సరాలు అయిపోయినాక నాకు పదవి వద్దు అన్న ఎవరికైనా ఏమని చెప్తే మంచిదని చెప్పి నేను ఏం చెప్పలేదు. అదే గతంలో మేము 2 మార్కెట్ చైర్మన్లు వేయిస్తే కొంతమంది కలిబోలి మాటలు చెప్పి పెద్ద పెద్ద నాయకులు అంటే జిల్లాలో ఎంపీలు అని చెప్పుకునే వాళ్ళు కలిబోలి మాటలు చెప్పి మా ఎంబడి తీసుకొని ఆయన తీసుకొని తిరిగారు. 3 సంవత్సరాల తర్వాత ఎక్స్టెన్షన్ తిరుగు కోసం ఇప్పిమని చెప్తే ఇప్పిలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఈరోజు తిట్టే పరిస్థితి అన్నట్టు కలిబోలి మాటలన్నీ చెప్పి నా పదవి కూడా కొట్టినంటే ఇదే ప్రమోద్ కుమార్ గారు నాకు వద్దని చెప్తే నేను ఒకటే చెప్పిన, నీకు వద్దని నువ్వు అంటున్నావు, ఎవరేం పని చేయాలో నాకు తెలుసు. నియోజకవర్గంలో తప్పకుండా ఆయన కూడా తెలియదు, నేను ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ఇచ్చేదా కూడా తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన సేవలో ఈ ప్రాంతంలో అవసరం ఉంటుందని చెప్పి అలాగే మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. ఈ నరసింహారెడ్డి ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు ఆయన ఎట్లా చైర్మన్ అయ్యిండు. నేను భువనగిరిలో ఉండగానే తెలంగాణ వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ తెల్లారి 6 గంటల దాకా ఆయన పట్టుకొని వదలకుంటే రోడ్డు మీద పూజ చేసుకొని కూర్చున్నా. రాజకీయంగా నాకు అవసరమే లేదు, గెలిస్తేనే ఆయన గెలవకపోతే ఏందని చెప్పి నేను ఇంట్లో కూర్చోవచ్చు. కానీ ఆ రోజు ప్రభాకర్ నాకు చెప్పి క్యాంప్ పెట్టించి ఇంటికి పోయి వాళ్ళందరం కలిసి వచ్చి నేను ఆడుండి ఎలక్షన్ జరుగుతుంటే బయట కూర్చున్నాను పూజ చేసుకొని. నేను గిట్ట ఆ రోజు పూజ చేసుకొని లేకపోతే ఆయన చైర్మన్ అయ్యాడో కాడ ఆయన మనసుకు తెలుసు, మీకు తెలుసు. ఎంత రాజకీయం ఆడారో ఒకసారి ఆలోచించాను. నేను ఆడ కూర్చున్నట్టునే తెలుగుదేశం వల్ల వాళ్ళ యొక్క ఆలోచనలే మారిపోయినాయి. మనం ఏం చేయలేమరా అని చెప్పి చేతులైతే పరిస్థితి వచ్చింది. అది నాకు అవసరమా అని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా అంటే నాయకుడు అనేవాడు లీడర్ని కార్యకర్తల్ని కాపాడుకునేవాడు నాయకుడే కాదు. ఇలా వాళ్ళకు కూడా ఇంకో మాట చెప్పిన, 2 గెలిచిన తప్పకుండా ఈ మండలం నుంచి జిల్లా డైరెక్టర్ ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. జిల్లా డైరెక్టర్ కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డితో అందరితో పోరాడితే మా దగ్గర 18 డైరెక్టర్ 20 గెలిస్తే మేము 2 తీసుకుంటే నువ్వు 2 గెలిచి 2 కావాలంటే నథింగ్ డూయింగ్ నాకు కావాలని చెప్తే అన్ని గెలిచిన దాంట్లో ఎక్కువ రెడ్లే ఉన్నారు. నీకు బీసీని ఇస్తా అంటే మనకు బీసీ క్యాండిడేట్ లేడు. మన దురదృష్టవశాత్తు ఏంటంటే 2 గెలిచిన 2 రెడ్లే ఉన్నారు. బీసీకి జిల్లా డైరెక్టర్ ఇస్తా అంటే లేకపోతే అదే పక్క ఆలేరు నియోజకవర్గంలో భిక్షమయ్య గౌడ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మాట ఇస్తే దానికోసం ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈడోకి వచ్చి మాట చెప్పి హైదరాబాద్ ఉందని మర్చిపోయే రకం కాదు, ఆడ కూర్చుని ఏం జరుగుతుందో ఆలోచించే రకం నాది. కాబట్టి చాలామంది ఇలా సర్పంచ్లు మన పార్టీ వాళ్ళు కాకుండా వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. తప్పకుండా అందరిని ఆహ్వానించే బాధ్యత అనేది. రాజకీయాల్లో అందరినీ కలుపుకొని పోయేవాడే నాయకుడు. ఎస్, వాళ్ళ సిద్ధాంతాలు వేరే ఉన్నప్పటికీ మన మీద అభిమానంతో వచ్చినప్పుడు మన పనిచేసినప్పుడు మన సైడ్ మార్చుకునే ఆలోచన ఉండాలి నాయకుడికి. కానీ వీడు మనోడు కాదని చెప్పి చీకొడుతుంటే నువ్వు నేనే మిగిలిపోతాం. ఇలా ఇంత జనాలు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళని మన పార్టీ వైపున మన వైపున తిప్పుకొని మన పార్టీ గొప్పతనాన్ని చెప్పి ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలంగాణకు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక సోనియా గాంధీ మాట ప్రకారంగా ఎవరు ఆపినా ఆగకుండా తెలంగాణ ఫిబ్రవరి 2వ వారంలో అయిపోతూ ఉన్నది. దీనికి కారణం ఏంది? అటువంటి నాయకురాలు మన నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సారథి వహిస్తున్నారు. ఇలా మనం కూడా ప్రజలకు చెప్పుకోవాలి. ఇలా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని కూడా మనం తప్పు పట్టే ఆలోచన, వాళ్ళ ప్రాంతం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్, పార్టీ ఎంత ముఖ్యమో మా ప్రాంతం కూడా ముఖ్యమని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. మీకు ఇంకొక మాట చెప్తాను. 2 సంవత్సరాల కింద నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. చాలామంది అయ్యో తెలంగాణ వస్తలేదు కాంగ్రెస్ పార్టీ కథమైందంటే నేను ఒకటే మాట చెప్పిన, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. తెలంగాణ ఇచ్చినా ఉంటాం, తెలంగాణ ఇవ్వకుండా ఉంటాం. కానీ సోనియా గాంధీ కోసం తెలంగాణ కోసం ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాం. తెలంగాణ ఇస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉందని మేమిస్తే
కొంతమంది ఇలా తిరిగే నాయకులు ఏమిచ్చారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఈ పార్టీలో ఉంటే మనకు డిపాజిట్ రావని చెప్పి పక్క పార్టీలకు దస్తీలు వేసుకొని ఇలా మేమే తెలంగాణ ఇచ్చినామని తిరుగుతూ ఉన్నారు. ఇలా వాళ్ళెవరో మేమెవరో మీరందరూ కూడా ఆలోచించుకోవాలి కార్యకర్తలు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 50-100 ఓట్లు తక్కువ లేకుండా వేయకుండా వ్యక్తులే ఉన్నారు. ఇక్కడ మినిమం 100 ఓట్లు వేయించే వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ సామాన్య కార్యకర్తలుగా నాయకులే వచ్చిండ్రు. దయచేసి మీరు ఊళ్ళల్లో మీరు కష్టానికి ఎవరు, సుఖానికి ఎవరు, మంచికి ఎవరు, చెడ్డకి ఎవరు ఉంటారు, రాజకీయాల్లో ఎవరు అవసరం కోసం పనిచేస్తారో వాళ్ళ కోసం ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఇవాళ నాకు ఓడిపోయిన ఏం బాధ్యత ఉండదండి. నేను అడుగుతున్నా, ఇవాళ గెలిచిన ఉమామహేశ్వరరెడ్డి ఏం చేస్తుంది? ఆమె 1 కోటి రూపాయలు తెస్తే నేను 10 కోట్లు తెస్తున్నా. అది ప్రజల దగ్గర పోతలేదు. ఇందాక ప్రభాకర్ అన్న చెప్పినట్టు మనం చేసినవి చెప్పుకోలేకపోతున్నాం. మన కార్యకర్తలు కూడా బాధ్యత ఉంది. దయచేసి మనం ఊళ్ళో చెప్పుకోవాలి, మనం చేసిన పని చెప్పుకొని ప్రజల్ని మన వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇలా నాకు దేవుని దయ వల్ల నేను ఉన్నతమైన కుటుంబంలో పుట్టినాను కాబట్టి నాకు వేరే పని లేదు. పొద్దులేసే రాజకీయమే కాబట్టి నడుస్తుంది. నా జాగాలో వేరే ఉంటే తిరగలేడు ఇంకా. ఎందుకంటే నేను మొదటిసారి ఎలక్షన్ పోటీ చేసినప్పుడు 28 సంవత్సరాలు నా వయసు. నాకు అప్పటికే పెళ్ళి సంవత్సరం అయింది. 25 ఏళ్ళ వయసులో 50 లక్షలు నా జోలిగా తీసుకొని ఖర్చు పెట్టుకున్నాను ఎలక్షన్లో. ₹1 పార్టీ వేయలే, జెండా వేయలే. ఓడిపోతాను తెలిసి కూడా. ఎందుకు తిరిగినా అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ అంటే, రాజీవ్ గాంధీ అంటే ఈ పార్టీ మీద నాకు ప్రేమతో తిరిగినా. నేను ఓడిపోతాను నాకు తెలియదా? పార్టీ రూపాయి ఇవ్వకుండా ఎందుకు తిరిగినా? తర్వాత 2004లో టికెట్ నాకే అని చెప్పిన మాట తప్పిన రాజశేఖర్ రెడ్డి గారిని నేను తప్పుపట్టలేదు. ఎందుకంటే ఆయన చేతిలో లేదు. ఆ రోజు తెలంగాణ పార్టీ అవలంబించి మన అలయన్స్లో పోయినా నేనేం మాట్లాడలేదు. 2009లో పిలిచి టికెట్ ఇచ్చి ఒక మాట చెప్పిండు నాకు, నువ్వు భువనగిరి అయితే గెలిచే పరిస్థితి లేదు, నీకు అందరు కలిసి అందరు నీ మీద ఏదో నువ్వు గెలిస్తే నీ ఇబ్బంది జరుగుతుంది, నేను ఓడగొట్టాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నావు. ఆలేరు బొమ్మంటే పుట్టిన ఊరు భువనగిరి సార్. నేను నా ప్రాంతంలో ప్రజలకు నేను సేవ చేసిన 50 లక్షలు నాకు కావని చెప్పి అప్పుడు వేసుకొని నేను తిరుక్కుంటూ ప్రజల మధ్య తిరుక్కుంటుంటే ఈరోజు నన్ను పక్క నియోజకవర్గం అంటే నీ ఊరికి ఆనుకొని ఉంటుందట ఆలేరు నియోజకవర్గం, నువ్వు పొమ్మని చెప్తే కూడా ఎమ్మెల్యే కావాలంటే ఎప్పుడైనా అయితే కానీ నేను భూమిని విడిచిపెట్టుకోనన్నా. నేను ఆయన మాట విని ఉంటే ఇలా ఎమ్మెల్యే అయ్యేవాడిని ఆలేరు నుంచి. నా విజయాన్ని ఎవరు కూడా ఆపలేకపోతుండే. ఇలా ఇన్ని కుతంత్రాలు జరిపి నన్ను ఓడగొడటానికి ఎంతమంది ప్రయత్నం చేశారు నాకు తెలుసు. ఇలా నాతో సాయం ఉంది, అడ్రస్ లేని నాయకులు అందరూ కూడా నాతో సాయం ఉంది, నాకు వెనుకోటు పోసారు. అయినా నేను ఎన్నడూ కూడా భయపడా ఇటువంటి అల్లటపాలను నేను పట్టించుకునే పరిస్థితి నేను ఉండా. ఎందుకున్నా అంటే ప్రజలను కష్టాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉంటా, ప్రజల కోసం పనిచేస్తూ ఉంటా, కార్యకర్తలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. అట్లా అని చెప్పేసి 24 గంటలు అదే పని చేయగానే ఉన్న దాంట్లో ఎక్కువ శాతం కార్యకర్తలు కాపాడుతానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ సిగ్గులు చరాలు లేని కొంతమంది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసిన వాళ్ళు ఈరోజు ముందు వస్తుంటారు, మేమే క్యాండిడేట్లమని. ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తుంది, తొందరపడే అవసరం లేదు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కనిపించకుండా సింగిల్ విండో ఎలక్షన్లో కనిపించారు, సర్పంచ్ ఎలక్షన్లో కనిపించారు. ఎలక్షన్ రాగానే అయితే మేమే అభ్యర్థులను వస్తుంటారు. ఇప్పుడు మన గంజి బాబు గారు చెప్పినట్టు ఒక మాట, వస్తుంటారు పోతుంటారు, గుర్తించుకోవాల్సింది మీరే. ఇలా సోదరుడు ఒక పని చెప్పిండు, వాళ్ళన్నీ కూడా 20,000 తీసుకున్నది 10లోనైతే 20,000 25,000 లోన్ ఉన్నది. వాళ్ళకి ఎన్ఓసి కావాలి, వాళ్ళు ఎవరు చేయించాలి ఆయన పని చెప్పండి, ఏ స్థాయిలో చేయించాలి ఆ పని చెప్పండి. ఇలా అటువంటి కార్యకర్తను కాపాడలేని వాడు రేపు ఎమ్మెల్యే అయిన వాడు వస్తాడు, పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకుంటారు వస్తారు. వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళు ఏంది ఆలోచించాలి. ఇక కొంతమంది నా మీద ఏం ప్రచారం చేస్తారంటే ఈయన ఏం లేదు భూమి కబ్జా, అరే పిచ్చిన వెళ్ళారా, 1200 భూస్వామిని రా నేను, నా కుటుంబం అది, నాకు ఊర్లో 5 ఎకరాలలో నా ఇల్లు ఉండే. ఇవాళ మాట్లాడే వాళ్ళకు వాళ్ళ సొంత ఊళ్ళో 300 గదాల్లో కూడా ఇల్లు లేదు. నిన్న మొన్న పైసలు సంపాదించిన వాళ్ళు మీరు నా గురించి కామెంట్ చేసే అర్హత స్థాయి మీకు లేదు. కొన్ని 100 ఎకరాలు మా సీలింగ్లో ఉన్నాయి, కోట్లాది రూపాయలు ఇలా ప్రభుత్వం అదిలో ఉన్నాయి. మాది మేము గౌరవంగా చెప్పుకుంటాం. మీకు అడ్రస్ లేని వాళ్ళు, రాత్రి బ్యాంకులో ముంచిన వాళ్ళు, పదవుల్లో ఉండి నా మీద విమర్శించే నైతిక హక్కు మీకు లేదో చెప్తున్నాను. ఎందుకని విమర్శించాలంటే ఎస్, ఏ కార్యకర్త డబ్బులు తీసుకున్నా చెప్పండి, ఏ పనులన్నా తీసుకున్నా చెప్పండి. ఇవాళ అవసరమైతే నా జోలికి పైసలు ఖర్చు పెట్టుకుని నేను తిరుగుతూ ఉన్నా. కాంట్రాక్ట్లు చేయని ఏరియాలో ఒక్క కాంట్రాక్ట్ కూడా నాది లేదు. ఎవరికో సాయం చేస్తే తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. నిజంగా కూడా నా మీద ఒక మచ్చ కూడా లేదు. నేను ఎందులో కూడా ఇన్వాల్వ్ కాదు. నా ఫుల్ టైం పాలిటిక్స్, నాకు బిజినెస్ కూడా లేవు. అందరూ ఏమనుకుంటారంటే అది నేను అసలు బిజినెసే లేదు, నేను టైం అయ్యా పొద్దులేస్తే రాజకీయం వస్తే భూమికి వస్తా, లేకుంటే సెక్రటరేట్ ఉంటా, లేకుంటే గాంధీ భవన్ ఉంటా. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ
అవసరం కోసం వచ్చి మీరు ప్రజలకు సేవ చేసేది పోయి ఇంకో ఎదుటి మీద బురదల్లే కార్యక్రమం చేపట్టదు. ఇవాళ గర్వంగా చెప్తున్నా, నేను పుట్టినప్పుడే నాకు 5 ఇల్లు ఉండే. భువనగిరిలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, మా ఊర్లో 5 ఎకరాలలో ఇల్లు ఉంది, మాకు నాందేడ్లో ఇల్లు ఉండే. నీకేడుందా? నీ కుటుంబం ఏంది, నువ్వేంది? మీ ఊర్లో ఈరోజు 20 ఎకరాలు లేవు, ఈరోజు నాకు 50 ఎకరాలు ఉన్నది ఊర్లో. అదే ఎందుకు చెప్తా ఉన్నాను ఇవన్నీ అంటే, తెలియకుండా తప్పుడు ప్రచారాలు చేసి కార్యకర్తలు తప్పుదో పట్టియదు. ఇలా కోట్లాది రూపాయలు కాంట్రాక్ట్లు చేసుకుంటూ బ్యాంకులను ఉంచిన వాళ్ళు మీరా నేనా? ఇలా ఇటువంటి వాళ్ళని మనము గ్రహించాలి. రేపు జరగబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా ఒకటే మాట చెప్తున్నా, సోనియా గాంధీ గారు నిర్ణయించిన అభ్యర్థులు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి సిన్సియర్ కాంగ్రెస్ నాయకులకి టికెట్ వస్తాయి. కానీ ఎవరికి పడితే వాళ్ళకు ఇదివరకు రావాలని చెప్తా ఉన్నా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒకటి ఆల్రెడీ చర్చ జరుపుతూ ఉన్నాడు, నియోజకవర్గంలో ఎవరు ఏంది. ఇదివరకు రాజశేఖర్ గారి దగ్గర పోయి కొంతమంది రాత్రి కాళ్ళు పట్టుకుని నీళ్ళు పట్టుకుని టికెట్లు తెచ్చుకున్నమాట వాస్తవమే. ఇటువంటి రాజకీయాలు ఇక జరగవు. ఇక ఇప్పుడు అవసరమైతే పార్టీ కట్టుబడి ఉండాలి. పార్టీ కష్టంలో ఉన్నా కూడా పార్టీని ఎంచుకున్న వ్యక్తులకే టికెట్లు వస్తాయి. కానీ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఇష్టపెట్టిపోయే వాళ్ళకి రావు అని చెప్తా ఉన్నా. దయచేసి సోదరులకు ఇంకొక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడు మన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బాలచంద్ర గౌడ్ గారు ఒకటి చెప్పారు. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ నియోజకవర్గానికి సుమారుగా 2 కోట్ల కోసం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సైన్ చేసిండ్రు. ప్రతి ఊరికి ఏదో ఒకటి నేను ఓడిపోయినప్పటికీ కూడా మన వంతు పని ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొస్తే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలకు రోడ్లకు కొన్ని కార్యక్రమాలకు సార్ దగ్గర సైన్ కూడా చేయించిన జీవో వెళ్ళాలి. తర్వాత రెండోది, ఇప్పుడు నాకు బాలచంద్ర గౌడ్ గారు ఇక్కడ గెలిచిన 12 సర్పంచ్ను 13 మందిని ఆయన తీసుకురావడం జరిగింది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీ అందరికి కూడా గెలిచిన సర్పంచ్ అందరికీ కూడా ఏదో ఒకటి 50,000 లెక్క ఫస్ట్ అయితే ఆ వర్క్స్ వచ్చేటప్పుడు వస్తాయి. ఇంకా 15 రోజులు వస్తాయో, 9 నెలలు వస్తాయో తెలియదు. ఆ జియో గవర్నమెంట్లో జియో రావాలి. అప్పటి వరకు అయితే ఇమీడియట్గా మీ అందరికి కూడా 50,000తో మీరు ఏం పెట్టుకుంటారో దయచేసి పెట్టుకోండి. అందరి సర్పంచ్లకు ఇస్తా అని చెప్తా ఉన్నాను. తర్వాత ఈ యొక్క గ్రామ పంచాయతీ మీకు తెలుసు, పోచంపల్లి మొట్టమొదట ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు, అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీపీ గారు ఉన్నారు. ఎంత కష్టపడి ఈ యొక్క గ్రామ పంచాయతీని నేను ఆ రోజు ఆదర్శ అదేంటి ఈ సేవ తర్వాత ఇందిరమ్మ గ్రామాల్లో పెట్టేయడం జరిగింది. ఇవాళ ఎన్ని పెన్షన్స్ వచ్చినాయి? సుమారుగా 2,000 పై పెన్షన్లు ఈ గ్రామం నుంచి మీరు అందుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా వేస్తుంది, కొత్త పథకాలతో ముందుకు పోతూ ఉంది. దయచేసి ప్రజల దగ్గర తీసుకుపోవాలి. ఇలా మనందరి సమస్యలు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ మనం చెప్పుకొని మనం ప్రజలకు ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఏదో మేము పోరాడుతూ వచ్చింది కాదు, మేము సోనియా గాంధీని ఒప్పించి తీసుకొచ్చిన మీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ వాళ్ళకు మీరు రుణపడి ఉండాలని చెప్పేసి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసే బాధ్యత మీ అందరూ కూడా ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే ఇంకొక మాట కూడా ఏంటంటే, ఇంకా ఏదో కొంతమంది అపోహలలో ఈ తెలంగాణ వస్తుంది. తప్పకుండా ఫిబ్రవరి 2వ వారంలో తెలంగాణ వస్తుంది. మీరందరూ కూడా గ్రామంలో అన్నిటికీ రెడీ ఉండాలి. రేపు ఎలక్షన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత 6 నెలల ఎలక్షన్స్ అయితే నాకు తెలిసిన వాటికి 6 నెలల వరకు ఎలక్షన్స్ కావు, ఒక పార్లమెంట్ ఎలక్షన్ అవుతుంది. ఏదేమైనా అన్నిటికీ కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మొన్న సడన్గా సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే కొంత ఇబ్బంది జరిగింది మనకు, క్యాండిడేట్ల దగ్గర కానీ రిజర్వేషన్స్లో కానీ. సరే, ఏదేమైనా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటా. ఎప్పటికైనా రాజకీయాల్లో పదవిగా పోయిన వాడు ఎప్పుడు నాయకుడు కాదు. పదవి అలంకరణ అనేది ఎప్పుడు చెప్తా ఉంటా. ఇలా ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే లేకున్నా నా విలువ నాకే ఉంది. అదే ఎమ్మెల్యే ఉంటే ప్రభుత్వంలో ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇలా అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా పోయి కోల్పోతా ఉన్నాం. ఇలా పూర్కి రణంగానే తెలుగుదేశం శాసనసభ్యురాలని చెప్పేసి మన మ్యాక్సిమం వచ్చిన ఫండ్స్ని డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా నేను ఒకటే మాట చెప్పేది ఏంటంటే, ఇలా రాజకీయాల్లో పదవుల కోసం పాకలాడే వాడికి పదవులు జల్ది రావు. పదవి వచ్చినా రాకున్నా ప్రజలకు అంటు పెట్టుకున్నవాడు ఎప్పటికి కూడా నాయకుడుగా ఉంటాడు. ఆ స్ఫూర్తితో ముందుకు పోయే వ్యక్తిగా నేను పోతా ఉన్నాను. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇలా ఇదే మాధవరెడ్డి, స్వర్గీయ మాధవరెడ్డి గారు, ఉమా మాధవరెడ్డి గారు నామినేషన్ ఎక్కడి చేస్తారా అంటే, ఫస్ట్ పోయి బీబీనగర్ మనము పడమటి సోమవారం గుళ్ళో బసవలింగేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసుకొని నామినేషన్ వేస్తాడు. ఆయన అట్లే చేసాడు. ఉమ్మవారి గారు ₹1 కూడా గుడికి ఆయన రాష్ట్రంలో 2వ స్థాయి మంత్రిగా ఉండి ₹1 కూడా తెలియదు. ఇదే ఒక సామాన్య కార్యకర్త నా గుడికి చైర్మన్ చేసి ఇలా ఆ శ్రీనివాస్ లేవు
ఈయనే ఆ గుడి చైర్మన్. ఈయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఆ గుడి 50 లక్షలతో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి దగ్గర పోయి చెప్తే 24 లక్షల రూపాయలు నేను తీసుకురావడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ అంత పవిత్రమైన గుడి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అంత భావించి 10 రూపాయలతో కూడా మీరు ఆ గుడిని అభివృద్ధి చేయలేదంటే ప్రజలకు ఏ విధంగా మీరు అభివృద్ధి విషయంలో ముందుంటారో ఒకసారి మీరు వాళ్ళు అందరూ కూడా ఆలోచించుకోవాలి. తెలుగుదేశం సోదరులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే మనము పూజించే దేవుణ్ణే సరే చూడనప్పుడు మిమ్మల్ని నన్ను చూస్తారు. ఒకసారి మీరు కూడా అన్ని కూడా నిర్ణయించుకోవాలని చెప్పి కోరుతూ